చరిత్రకు దయ్యలేదు. అది సామ్రాజ్యాలను కులదోయడమే కాదు, గొప్ప వ్యక్తుల్ని కూడా గుర్తు లేకుండా కాలగర్భంలో కలిపేస్తుంది. అలాంటి ఓ వ్యక్తి, మహిళా శక్తి గురించి 4 మాటలు పంచుకోబోతున్నాను. సావధానంగా వినండి. విజయనగర సామ్రాజ్య చరిత్ర, మధ్యయుగాల నాటి దక్షిణ భారత రాజకీయాలు అనగానే మనకు ముందుగా కృష్ణదేవరాయలు, అళియరామరాయలు, వారి వెంటనే తాళికోట యుద్ధం గుర్తుకొస్తాయి. శిలాశాసనాలు, సాహిత్య గ్రంథాలు ఎక్కువగా రాజుల విజయాలను, యుద్ధ వ్యూహాలనే నమోదు చేశాయి. కానీ ఆ మహాసామ్రాజ్య స్వర్ణయుగాన్ని, ఆ తరువాత వచ్చిన ఘోర పతనాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక అద్భుతమైన చారిత్రక మూర్తి గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఆమె పేరే మోహనాంగి. మోహనాంగి అన్నది ఆమె అసలు పేరు కాదు. కృష్ణరాయలు తన పెద్ద కూతురికి పెట్టిన అసలు పేరు తిరుమలాంబ. అయితే తన పెద్ద భార్య పట్టమహిషి పేరు కూడా తిరుమల దేవినే కనుక తన తొలిబిడ్డను మోహనాంగి అన్న ముద్దు పేరుతో పిలిచేవాడు కృష్ణరాయలు. చిన్నతనం నుంచే సంగీత, సాహిత్య, చిత్రకళా రంగాలలో అందివేసిన చేయి అయింది. చిన్నాన్న అయిన అచ్యుతరాయల పినబావమరిదిని పెళ్లాడాల్సిన ఈమె మారిన విధిరాత ప్రకారం ఆరవీడు వంశానికి చెందిన రామరాయలను పెళ్లి చేసుకుంది. ఈ రామరాయలనే చరిత్ర అళియరామరాయలు, అంటే అల్లుడు అయిన రామరాయలు అని గుర్తిస్తోంది. మోహనాంగి తన తండ్రి అధికారంతో వచ్చిన అంతఃపుర సుఖాలకు అలవాటు పడలేదు. విలాసాలలోనే కాలాన్ని గడపలేదు. సంగీత, సాహిత్య, చిత్రకళల్లో నైపుణ్యాన్ని సంపాదించింది. తన తండ్రి అకాల మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో తెర వెనుకన ఉండే కీలక పాత్రను పోషించింది. చిన్నాన్నైన అచ్యుతరాయల మరణం తర్వాత తల ఎత్తిన అంతర్యుద్ధంలో తన భర్త అళియరామరాయలకు వెన్నుదన్నుగా నిలిచింది. వరుసకు కొడుకు అయ్యే సదాశివరాయలను సింహాసనమెక్కించి అతని ప్రతినిధిగా తన భర్త విజయనగర సామ్రాజ్య నిర్వహణను చేపట్టిన నాటి నుండి తాళికోట యుద్ధంలో తన భర్త చనిపోయే వరకు ఈ మోహనాంగి విజయనగర సామ్రాజ్యంపై తన ప్రభావాన్ని పరోక్షంగానే చూపిస్తూ వచ్చింది. మోహనాంగి కేవలం అంతఃపురానికి పరిమితమైన రాజకుమారి కాదు. ఆమె సంగీత సాహిత్యాలలో అపర సరస్వతిగా, గొప్ప చిత్రకళానిధిగా పేరు పొందింది. మారీచి పరిణయం అన్న గొప్ప తెలుగు కావ్యాన్ని రచించిన మహాకవయిత్రి ఆమె. ఇలా ఆంధ్రభోజనికి తగిన వారసురాలిగా నిలిచింది. ఆమె జీవితకాలంలోనే తండ్రి కృష్ణరాయలు, చిన్నాన్న అచ్యుతరాయలు కనుమరుగయ్యారు. తనకు కొడుకు వరస అయ్యే మొదటి వెంకటపతిరాయలు, అంటే అచ్యుతరాయల కొడుకు, స్వంత మేనమామ చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఇలా రాజకీయ అస్థిరతతో అల్లాడుతున్న విజయనగరం చుట్టూ ఆవరించి ఉన్న దక్కలు సల్తనుల చేతిలో పడి సామ్రాజ్యం చింపిన విస్తరి అయ్యే అవకాశం వచ్చింది. అలా కాకుండా చూసుకున్నవాడే అళియరామరాయలు. తన భర్త అయిన అళియరామరాయల వెన్నంటి నీడలా నిలబడి ఆ విపత్కర సమయంలో రాజకీయ చతురతను చూపి సాహితీ సమరాంగణ సార్వభౌముని రాజనీతిజ్ఞతకు కొనసాగింపుగా వెలిగింది ఈ మోహనాంగి. అయితే కృష్ణరాయల పెద్ద కూతురు గురించి నేరుగా చెప్పే శాసనాలు గానీ, ఇతర చారిత్రక ఆధారాలు గానీ లేవు. కర్ణాటకలోని ఒకే ఒక్క శాసన పైభాగంలో కనిపించే ఆమె విగ్రహం తప్ప మరే చారిత్రక ఆధారము ఆవిడ గురించి మనకు దొరకదు. మరి ఏ ఆధారాలు లేనప్పుడు మోహనాంగి గురించి ఎన్ని వివరాలు ఎలా చెప్పావు అని మీరు అడగవచ్చు, అడగాలి కూడా. ఎ ఫర్గాటన్ ఎంపైర్ పుస్తక రచయిత, బ్రిటిష్ రెవెన్యూ అధికారి అయిన రాబర్ట్ సివెల్, విజయనగర సామ్రాజ్యంపై తెలుగు, ఆంగ్ల భాషలలో అనేక పుస్తకాలు, వ్యాసాలను వ్రాసిన డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య గారు నాకు ఆధారాలు. మరీ ముఖ్యంగా కళాప్రపురుణ కొండూరి వీరరాఘవాచార్యులు గారి చారిత్రక నవల మోహనాంగి, ఆ నవలకు ప్రఖ్యాత విమర్శకులు ఆర్ఎస్ సుదర్శనం గారి సమీక్షతో పాటుగా ఇతర చారిత్రక ఆధారాలను క్రోడీకరించి నాకు తోచిన మాటల్ని జోడించి తిరుమలాంబ లేదా మోహనాంగి గురించి మీతో ఈ వివరాలను పంచుకున్నాను. మోహనాంగి జీవితం ఒక వ్యక్తిగత కథగా కాక యావత్ విజయనగర సామ్రాజ్య వైభవానికి, అది చవిచూసిన విషాదానికి సజీవ ప్రతీకగా నిలుస్తుంది. ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజకుటుంబంలోని ప్రధాన వ్యక్తిగా, ఒక చక్రవర్తికి కూతురుగా, ఒక పరోక్ష చక్రవర్తికి భార్యగా, సాటి కవులను గౌరవించిన విదుషూమణిగా, అన్నింటికీ మించి తన కళ్ల ఎదుటే సామ్రాజ్యం పతనమవుతుంటే చూడలేక ప్రాణత్యాగం చేసిన మహాసాధ్విగా మోహనాంగి జీవితం ఒక అద్భుతమైన అధ్యయనాంశం.
కొండూరి వీరరాఘవాచార్యుల గారి నవల కేవలం ఒక కల్పిత కథ కాదు. చరిత్ర గర్భంలో మరుగుపడిన ఒక మహాకవయిత్రికి, ఒక సామ్రాజ్ఞికి అందించిన ఘనమైన నివాళి. ఆ నివాళిని ధ్వనిముద్రికగా మీకు అందించాలనే తలంపు కలిగింది. కొండూరి వీరరాఘవాచార్యులు గారు వ్రాసిన మోహనాంగి చారిత్రక నవల ఆరంభ సన్నివేశాన్ని సంక్షిప్తంగా సరళీకరణం చేసి చదివి వినిపిస్తున్నాను. విని మీకు నచ్చితే పూర్తి నవలను ధ్వని పుస్తకంగా అందించే ప్రయత్నం చేస్తాను. దీనిపై మీ అభిప్రాయాలని కామెంట్స్లో పంచుకోగలరు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ కడప రఘోత్తమరావు. విజయనగర మహాసామ్రాజ్య రాజధాని హంపి మహాపట్టణంలో రాజాంతఃపురంలో అది రాజకుమారి మోహనాంగి అలంకరణ గది. ఆమె ముస్తాబవుతోంది. అక్కడ మరెవరూ లేరు. రామయ్య పెండ్లి కొడుకాయనే, మన సీతమ్మ పెండ్లి కూతురాయనే. బసివి కొంటగా పదే పదే అదే పాట పాడుతూ తనలో తానే నవ్వుకుంటోంది. బసివికి మోహనాంగి దగ్గర చనువెక్కువ. మొదట్లో దాసీగా చేరిన రాను రాను మోహనాంగికి ప్రాణసఖి అయ్యింది. ఆ రోజు బసివి చేస్తున్న అల్లరికి మోహనాంగికి కోపం వచ్చింది. బసివికేమైనా పిచ్చి పట్టిందేమో అనుకుని మోహనాంగి ఆమెను బుజ్జగిస్తూ ఇలా అడిగింది. బసివి, సంగతేమిటో చెప్పవే, నీకు పుణ్యముంటుంది. నీ మనసులో ఏదో పెట్టుకుని నన్నిలా ఆటాడిస్తున్నావు. నేను అంతఃపురం నుంచి బయటకు రాగానే అక్కడ ఏదో ప్రసంగం జరిగి ఉంటుంది. అందుకే నువ్విలా పాడుతున్నావు. నా బసివివి కదూ. చెప్పవే తల్లి, నువ్వు ఏది అడిగితే ఆ బహుమానాన్ని ఇస్తాను. చెప్పవే. చెప్పవు. సర్లే. ఆ మాటలు అంటున్నప్పుడు మోహనాంగి ముఖంలో జాలి కనిపించింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి బసివి మనసు కరిగింది. రాకుమారిని ఎంతసేపు ఏడిపించాను కదా అని బాధపడుతూ, ఈ రాజకుమారికి పెళ్లి చేస్తారటమ్మా. మాకు పప్పన్నాలు, మీకు పల్లకి ఊరేగింపులు, ప్రజలకు ఆనందం పరమానందం. ఆ ఉత్సాహం ఆపుకోలేక పెళ్లిపాటలు పాడుకోక మరేం చెయ్యమంటావు? ఎవరి ఆనందం వారిది కదూ. ఛీ, పోవే. నాకిప్పుడు పెళ్ళెందుకు? నా చదువు పూర్తి కానిదే నేను పెళ్లి చేసుకోను. చదువుకు ముగింపు ఉందంటావా? ఏమో, నాకేం తెలుసులే. ఒక్క జన్మంతా చదివినా చదువులు పూర్తవుతాయా? దానికి తోడు నువ్వు నేర్చుకునేది ఒక్క సంగీతమో కేవలం సాహిత్యమో కాదు కదా. సంగీత సాహిత్యాలను దక్కించుకున్న అపర సరస్వతివి కావాలనుకుంటున్నావు. ఇవి చాలదన్నట్టు చిత్రకళా సముద్రాన్ని కూడా ఔపోసన పట్టాలనుకుంటున్నావు. మొన్న వరదాదేవమ్మగారు నీ చదువుల గురించి అక్కలతో చెప్పి మురిసిపోతుంటే విన్నాన్లే. అవునే, ఒక్క జన్మలో చదువులు పూర్తి కావు అన్నమాట నిజమే. కానీ చక్కటి కవిత్వం రాయడానికి కావలసినంత సాహిత్య జ్ఞానం నాకు అబ్బితే చాలు. ఒక్క కావ్యం రాసి నాన్నగారికి అంకితమిచ్చి ఆయన రుణం కొంచెమైనా తీర్చుకోవాలన్నది నా సంకల్పం. నాన్నగారికి పెద్దన్నగారు మనుచరిత్రను, తిమ్మన్నగారు పారిజాతాపహరణాన్ని అంకితమిచ్చి ధన్యులు కాలేదా? ఓహో, అలాగా. మంచిదే. అప్పుడు నాన్నగారు నిన్ను ఓ నవమన్మథుడిలాంటి వరుడికిచ్చి పెళ్లి చేస్తారన్నమాట. నీ కోరిక తీర్చుకోవడానికి భలే మంచి ఎత్తే వేశావులే. ఛీ, దుర్మార్గురాల. పెద్దనా మొదలైన వారు లౌకిక ప్రయోజనాలను ఆశించి నాన్నగారికి కావ్యాలను అంకితమిచ్చారు. నేనలాంటి ప్రయోజనాలేవీ ఆశించడం లేదు. నేను కోరుకునేది కేవలం విశ్వశ్రేయస్సు మాత్రమే. మరొకటి పారమార్థిక ప్రయోజనం. కావ్యంలో గుణం ఉంటే కీర్తి దానంతటదే వస్తుంది. అబ్బా, గొప్ప ఆదర్శమే పెట్టుకున్నావే. లేకపోతే వాల్మీకి మహర్షి ఏ ప్రయోజనం ఆశించి రామాయణం రచించాడు? ఒక్క విశ్వశ్రేయస్సే ఆ ఆర్షకవి లక్ష్యం. అయాచితంగా అతనికి మోక్షం సిద్ధించింది. నాయనగారు నన్ను పెంచిన పెంపకానికి, చేసిన ముద్దుకు, వాటన్నింటికీ ఒక కావ్యాన్ని అంకితమిచ్చి ఆయన రుణం కొంతవరకైనా తీర్చుకుంటాను. ఈ మాటలు అంటున్నప్పుడు మోహనాంగి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఆమె గద్గద కంఠంతో ఆకాశం వంక చూస్తూ నిట్టూరుస్తూ తన పితృభక్తిని చాటుకుంది. ఏమమ్మా నీ పితృభక్తి? వయసు వచ్చిన కన్నపిల్లలు మొగుడి కోసమే మనసు పడతారు, కానీ కన్నతండ్రిపై ఇలాంటి భక్తి విశ్వాసాలు చూపించడం నేనెక్కడా
ఎక్కడా చూడలేదు. సరే, ఇంతకు నాయనగారికి ఏ కావ్యం రాసి అంకితమివ్వాలనుకుంటున్నావో అది పాత చింతకాయ పచ్చడి కాకుండా చూసుకో. ఆ సంగతి నాకు తెలుసులేవే బసివి. చింతకాయ పచ్చడి పాతదే అయినా అందులో చేర్చే దినుసుల వల్ల దానికి కొత్తదనం తీసుకురావచ్చు. మొన్న నలపాక శాస్త్రంలో చదివింది మర్చిపోయావా ఏమిటి? గడ్డితోనే పచ్చడి చేసే విధానాన్ని ఆ నలమహారాజు ఎంత చక్కగా వివరించాడు. ఇక నా ఉద్దేశం విను. నాయనగారికి ఇష్టమైన కథనే నా ప్రబంధంగా మలుస్తాను. మోహనాంగి సంగీత సాహిత్య సరస్వతే కాక గొప్ప ఆశు కవయిత్రి అను కూడా తెలుసు బసివికి. ఇక లాభం లేదనుకుని మళ్ళీ పెళ్లి ముచ్చట్లోకి దించాలని ఇలా అంది. అవునమ్మా, పిల్లలకు తండ్రి పూజ్యుడే, కాదనను. కానీ స్త్రీకి పితృస్నేహం అనేది పెళ్ళి అయ్యేంతవరకే. ఆ తరువాత భర్తే ఆమెకు దిక్కు, సర్వస్వం. అలాంటి మగడిని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నీవేమో నా మాటలకు అడ్డు వేస్తున్నావు. వింతగాకపోతే ఇన్ని శ్రీరంగ నీతులు చెబుతున్నావు కదా, నువ్వెందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు? పైగా నాకంటే పెద్దదానివి కూడాను. నీదంతా ఆచరణలో లేని వట్టి పరోపదేశ పాండిత్యం. మోహనాంగి ఈ మాట అనేసరికి బసవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె గుండెలో అగ్నిపర్వతాలు బద్దలైనట్లు అనిపించింది. ఆమె తన గతాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుని ఏడుస్తూ, అమ్మా, నేను దాసీదానను. మహారాజుల అల్లారు ముద్దు బిడ్డవైన నీకు, దాసినైన నాకు పోలిక. నాలాంటి నిర్భాగ్యురాలిని పెళ్లాడి ఎవరు ఉద్ధరించగలరు? మీలాంటి గొప్పవారి సేవలో నేను రాలిపోయినా అదే నాకు 10,000. నాకే కోరికలు లేవు తల్లి. నీవే నా సర్వస్వం. నీ వంటి సరస్వతీమూర్తికి ఊడిగం చేసే భాగ్యాన్ని కలిగించినందుకు నేను ఆ హజారా రామస్వామికి కోటి దండాలు పెడుతున్నాను. తట్టుకోలేని గుండె బరువుతో బసవి ఆ మాటలు అంది. ఆ పలుకులు మోహనాంగికి బసవి మీద ఎక్కడలేని జాలిని కలిగించాయి. ఏ బసవి, ఊరుకోవే. నువ్వు దాసీదానవి కావు, నా నెచ్చలివి, హితురాలివి. ఇక మాట్లాడకు. అలాంటి మాటలు నేను వినలేను. అలాగే, మాట్లాడను, సరేనా?